మామ ఈరోజు అయితే మనం ఇంక్యుబేటర్ తయారు చేసిన ఇంక్యుబేటర్లు అయితే కోడిగుడ్లు అయితే వేయబోతున్నాం. నేనే ఓన్గా తయారు చేసిన, యూట్యూబ్లో చూసుకుంటా. ఇది ఆటోమేటిక్ సెన్సార్ మామ, అది నేనే తయారు చేసుకున్నాం. మీరు చూపైతే ఎగ్స్ మామ, వీటికైతే గుడ్లు పోయేసే ముందు ఇట్లా పెన్సిల్ తోటి ఎగ్స్ పైన అట్లా గీసిన. ఎందుకంటే డైలీ రొటేషన్ చేయాలి 2 times ఇంక్యుబేటర్లు వేస్తే. రొటేషన్ చేసుకునేకి అట్లా ఎగ్స్ మీద అట్లా గీసిన పెన్సిల్ తోటి. మామ ఇందులో మనం అయితే ఇప్పుడు ఎగ్స్ అయితే పెడుతున్నాం. ఎగ్స్ అయితే పెట్టేసినాం మామ. ఇది 21 days తర్వాత పిల్లలు అయితే పెడుతుంది. 10 కోడిగుడ్లు అయితే పెట్టినాం. ఈ 21 days తర్వాత ఎన్ని పిల్లలు పెడుతున్నాం చూద్దాం. మీకు వీడియో అయితే పెడతాం. మళ్ళీ వాటర్ వచ్చేసి ఇమ్యూనిటీ కోసం, దీనికి ఉష్ణోగ్రత కోసం ఇది ఓన్ తయారు చేసుకున్నాము. ఇంక్యుబేటర్ సక్సెస్ అయింది. ఇవరకు హాస్పిటల్లో ఎగ్స్ వేసిన, పిల్లలతో వేసినది. ఇది టెంపరేచర్ మా ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది. అనేది ఇది ఓన్గా తయారు చేసిన సెన్సర్ అనేది ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయింది, ఆఫ్ అయింది. టెంపరేచర్ దాని తగ్గట్టు సెట్ చేసి పెట్టిన. లైట్ ఆన్ అయింది, ఆఫ్ అయింది. దాని టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది లైట్ అయితే. ఇంతకుముందు అయితే నేను కడక్న కోడి పిల్లలు ఎగ్స్ అయితే పెట్టిన, ఐసుత పిల్లలు అయితే వేసింది. చూడండి ఒకసారి, ఇదే ఇంక్యుబేటర్. మరియు కౌన్స్బిట్లో గుడ్లు సుత వేసినాం, ఐసుత పిల్లలు అయితే వేసింది. నా వీడియో అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీనికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేసి పెడతాను ఎలా చేయాలో. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి.